హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదా! ఇప్పుడు ప్రాచీన కాలం నాటి నాణాల గురించి తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. వీలైతే మాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్‌కి వీడియో అనేది రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాచీన భారతీయ నాణాలపై కేవలం బొమ్మలు, సంకేతాలు వంటివి ఉండేవి. పురాణ సంబంధ అంశాలు ఉండేవి కావు. నెక్స్ట్ పాయింట్. ఒక బంగారు నాణెం 80 కిషనుల, మూష, ధరణ, శతమాన అనేవి వెండి నాణేలు. రాగి నాణేలకు కర్షపణ అనేవారు. పన నుంచి కర్షపణలు ఆవిర్భవించాయి. పనిలో 8వ వంతును అతి చిన్న నాణెంగా పరిగణించేవారు. ధరిక్ పర్షియాకు చెందిన బంగారు నాణెం. సిగ్లోయి లేదా షెకెల్స్ పార్షియాకు చెందిన నాణెం. కుషాను రాజులు దీనార్ తరహా బంగారు నాణేలను జారీ చేశారు. వీరు ఎలాంటి వెండి నాణేలను ఉపయోగించలేదు. కాడ్పిసెస్ హెర్కిల్ బొమ్మలతో కూడిన రాగి నాణేలను జారీ చేశాడు. కాడ్పైసెస్ 2 వీమా కాడ్పైసెస్ శివుని బొమ్మ గల బంగారు నాణేలను విడుదల చేశాడు. సముద్రగుప్తుని నాణేలు 8 రకాలైన నాణేలు అమల్లో ఉండగా పులి మరియు సంగీతకారుని బొమ్మ ఉన్న నాణేలు మినహా మిగతావన్నీ బంగారు నాణేలే. మిగతా అన్ని నాణేలపై పురాణ సంబంధ అంశాలు ఉండేవి. కొన్ని ముఖ్యమైన నాణేలపై కుషాను రాజుల ముఖాలుండేవి. నెక్స్ట్. చంద్రగుప్త 2 వెండి మరియు రాగి నాణేలను విడుదల చేశాడు. వాటిపై సింహం, అశ్వికుని ముద్రలుండేవి. పశ్చిమ క్షత్రపులపై విజయం సాధించిన అనంతరం వెండి నాణేలను జారీ చేశాడు. స్కందగుప్త 443 నుంచి 67 వరకు. ఇతని కాలంలో 3 రకాలైన బంగారు నాణేలు అమల్లో ఉండేవి. వీలుకాడు, అశ్వికుడు, లక్షి అనే రకాలుండేవి. పశ్చిమ మధ్య భారతంలో వెండి నాణేల్లో అమల్లో ఉండేవి. పురుగుప్త క్రీస్తు శకం 467 నుంచి 73. విలుకాడు రకానికి చెందిన బంగారు నాణేలు మాత్రమే జారీ చేశాడు. కుమారగుప్త 1 యొక్క వెండి నాణేలు. వీటిని కేవలం తన సొంత రాష్ట్రంలోనే అమల్లోకి తెచ్చాడు. నాణానికి ఇరువైపులా గరుడ, నెమలి బొమ్మలుండేవి. బంగారు నాణేలను గుప్తులే అత్యధికంగా జారీ చేశారు. నెక్స్ట్. కుమారగుప్త నెమలి వాహనుడైన కార్తికేయుడు బొమ్మతో కూడిన నాణేలను జారీ చేశాడు. భారతదేశంలో బంగారు నాణేలను మొదటగా విడుదల చేసింది ఇండో గ్రీకులు. రాజముద్రతో కూడిన నాణేలను కూడా ఇండో గ్రీకులే చలామణిలోకి తెచ్చారు. నలులు ఒరిస్సా అటవీ ప్రాంతాలని పాలించిన వీరు బంగారు నాణేలను జారీ చేశారు. మనాలు రాగి నాణేలను జారీ చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నోట్ చేసుకోండి. అస్తమానం రివిజన్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.